తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ మీ డైరెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు మీ యాక్టింగ్లో నాకు ఒక సీన్ చాలా బాగా ఇష్టం. బట్ డైరెక్టర్ గారు అది థియేటర్ సినిమాలో పెట్టకుండా డిలీటెడ్ సీన్స్లో రిలీజ్ చేశారు. భరత్ అని నేను మూవీలో మీరు ఎడ్యుకేషన్కి సంబంధించి ఆయన సీఎం గారి దగ్గరికి ఆ ప్రైవేట్ కాలేజీ వాళ్ళని తీసుకొని వస్తారు. వాళ్ళు కూర్చుంటే నాకు టైం అవుతుంది త్వరగా కానివ్వండి అంటే వాళ్ళు ఏదో మాట్లాడతారు. సీఎం గారికి అది నచ్చదు, ఆ క్యారెక్టర్కి మహేష్ బాబు గారికి నచ్చదు. వాళ్ళు ఏదో డబ్బు ఆఫర్ చేస్తారు, వాళ్ళని లాగిపెట్టి ఒకటి కొట్టి నేను నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నానని సప్పన మిసైజ్ చూపించి ఇలాంటి మీటింగ్లు కానీ మళ్ళీ పెట్టకపోతే మీకు మంచిది అంటే ఒక ఇంటెన్షన్ ఉంటుంది ఆ సీన్లో. ఆ సినిమా అంతా మీరు మహేష్ బాబు గారి పక్కనే ఉంటారు కాబట్టి, సో ఆ మహేష్ బాబు గారి యాక్టింగ్ కానీ ఆ ఇంటెన్స్ వాటి గురించి ఒకసారి మాట్లాడతారా? He's a fascinating star and a fascinating actor to watch అండి. ఎందుకంటే ఆయన the amount of focus and preparation that he brings to a set is amazing. అంటే మామూలుగా 2 సినిమాలు నేను మహర్షి as well as భరత్ నేను చేశాను. 2 సెట్స్లో ఇట్స్ లైక్ అ వెరీ క్వైట్ అట్మాస్ఫియర్. అసలు ఎవరు మాట్లాడరు, ఓన్లీ డైరెక్టర్ అండ్ యాక్టర్ మధ్యలో ఒక చిన్న డిస్కషన్ కానీ క్రూ మెంబర్స్ లైటింగ్ అంతా చాలా సైలెంట్గా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మనకి జనరల్గా సినిమా సెట్లో అరుపులు కేక్లు అవన్నీ ఉంటాయి కదా, నేనుండే టైంకే మాత్రం చాలా సైలెంట్గా. వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్ ఇస్ హిస్ క్లోజ్ అసోసియేషన్ విత్ ద డైరెక్టర్ అండి. అంటే షార్ట్ చేసే ముందు వాళ్ళ మధ్యలో ఇవన్నీ నేను దూరం నుంచి చూస్తున్నాను, నాకేదో ఇన్సైడ్ ఇదని కాదు కానీ దిస్ ఇస్ మై అబ్జర్వేషన్ ఆఫ్ a man having an intense discussion with the director and then giving us full attention to the shot. Ante oka focus untundi kada where he doesn't want to be disturbed and he's getting into the zone. ఆయన చేసేటప్పుడు మాకు కూడా కో యాక్టర్స్గా మనం కూడా బాగా చేయాలి అంటే బికాస్ యూ సీయింగ్ సంబడి ప్రిపేర్ సో మచ్ అండ్ అది చేసేటప్పుడు మాత్రం యూ కెన్ ఫీల్ లైక్ హీస్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్ యూనో. అది ఆ ఫోకస్ మాత్రం ప్రతిసారి నేను చూస్తుంటాను. అండ్ ఇట్స్ వెరీ మెటిక్యులస్, షార్ట్ ఆఫ్టర్ షార్ట్ ఒక క్రాఫ్టింగ్ ఉంటుంది. అట్లీస్ట్ నేను అదే గమనించాను. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అండి ఫర్ సంబడి హూ సచ్ అ బిగ్ స్టార్ టు బీ మైన్యూట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ గెటింగ్ ఎవ్రీ subtle thing of his performance really well. And Mahesh Garlo, the other very interesting and wonderful point is ఆయన చుట్టూన్న యాక్టర్స్కి కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ వైబ్ స్ప్రెడ్ చేస్తారనమాట. ఆయన కూడా బికాస్ వెన్ యూ సీ అన్ యాక్టర్ ప్రిపేర్ సో మచ్ యూ ఆల్సో ఫీల్ ఇన్స్పైర్డ్ టు గివ్ ఇట్ యువర్ బెస్ట్. సో యా ఇట్స్ లైక్ అమేజింగ్ ప్రొఫెషనలిజం అండ్ దిస్ డివోషన్ దట్ హీ బ్రింగ్స్ టు హిస్ క్రాఫ్ట్ కదండి. ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ టు వాచ్. అది మీరు చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఇంత మెటిక్యులస్గా. అంటే ఇంత పెద్ద స్టార్ మనం అనుకుంటాం, పెద్ద స్టార్ అంటే ఒక పెద్ద ఏముంది వాళ్ళు వచ్చేస్తే అంతే అక్కడే సగం అయిపోతుందేమో అనుకుంటాం కదా. బట్ హీ సో పర్టికులర్. హీ వాంట్స్ టు గెట్ ఇట్ రైట్. హీ వాంట్స్ టు గెట్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ రైట్. హీ వాంట్స్ టు గెట్ ఎవ్రీ సిలబుల్ ఆఫ్ ద డైలాగ్ రైట్. అక్కడే స్పాట్లో సరిగ్గా పలికరించాలి. సో ఐ మీన్ దట్ వాజ్ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ టు వాచ్ అండి. దట్స్ మై బిగ్గెస్ట్ లెర్నింగ్ ఫ్రమ్ వర్కింగ్ విత్ హిమ్ టు ప్రాజెక్ట్. మీరు చేసిన సినిమాలో నాకు బాగా ఇష్టమైంది అంటే సినిమా అంటే వెబ్ ఓటీటీకి చేసిన మూవీ అయినా సరే దూత. అంటే అసలు డైరెక్టర్ గురించి విక్రమ్ గారు. సో ఆయన ఆ విజన్ ఎలా ఉంటుంది అయింది? ఆయన విజన్ గురించి, విజన్ కన్నా ఐ కెన్ టెల్ యూ వాట్ ద అట్మాస్ఫియర్ ఇస్ లైక్ ఆన్ ద సెట్స్. హీఈస్ వెరీ ఫన్ లవింగ్ అండ్ చారిస్మాటిక్ ఫిల్మ్ మేకర్ అండి. అంటే మనం ఏదో సెట్కి వచ్చామని ఫీలింగ్ ఉండదు. ఏదో ఎవరో హౌస్ పార్టీకి పిలిచారు, చాయ్ పెడుతున్నారు, శాండ్విచ్లు తింటున్నాము, మధ్యలో సీన్ గురించి డిస్కషన్ అవుతుంది, ఎప్పుడో మధ్యలో షూటింగ్ కూడా అయిపోతుంది. సో హిస్ సెట్స్ ఆర్ వెరీ డిఫరెంట్. అంటే ఇట్స్ చాలా లేడ్ బ్యాక్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా సీరియస్ వర్క్ కూడా అవుతూ ఉంటుంది. అర్థం కాదు కానీ ఎక్కడో మీకు ఆ ప్రెషర్
అనిపించదు అనమాట. హీస్ అండ్ హీస్ అ వెరీ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్. ఆయన ఎప్పుడు ఆయన హీ నెవర్ రిపీటెడ్ హిమ్సెల్ఫ్. ప్రతి సినిమా కొత్తగా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఐ థింక్ విత్ విక్రమ్ ఇట్స్ ఆల్ అబౌట్ హిస్ కెరిజ్మా అండ్ అండ్ ఒక వైబ్ తీసుకొస్తారు సెట్ కి. అక్కడ ఆ వైబ్ లో ఏంటంటే ఎవ్రీ యాక్టర్ దే ఫీల్ ఇమీడియట్లీ కంఫర్టబుల్. ఓకే, విక్రమ్ కోసం మనం ఇది చేయాలి. అండ్ ఆయన పిక్ చేసిన స్టోరీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయండి. యూ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ హిస్ యూనివర్స్. అరే, ఒక విక్రమ్ కుమార్ సినిమా చేసేటప్పుడు అది కొత్త యూనివర్స్ లో ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఐ థింక్ సమ్ డైరెక్టర్స్ ఆర్, ఎవ్రీ డైరెక్టర్ ఇస్ డిఫరెంట్. అయింది అందరూ విక్రమ్ కుమార్ అనగానే యా 24 గురించి మాట్లాడతారు Yeah, సూర్య గారి. బట్ అయింది 13B అనే ఒక సినిమా ఉంటుంది. వాటర్ గురించి కరెక్ట్. అసలు అంటే ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఇంత తెలియాలా, ఇంత సబ్జెక్ట్ తెలియాలా, ఇంత ఇన్వాల్వ్ అవ్వాలా అని చెప్పేసి ఫస్ట్ టైం అంటే సినిమా చూసి భయం లేదు, ఆయన వర్క్ చూసి భయం వేసింది. యా వెరీ ఒరిజినల్ ఫిల్మ్ కదా, టెరిఫిక్ హారర్ ఫిల్మ్ అసలు. అది చాలా చాలా బాగుంటుంది. ఈజ్ అన్ ఎక్సైటింగ్ ఫిల్మ్ మేకర్ అండి. ప్రతి సినిమా దూత కానీ, మనం కానీ, 13B కానీ, 24 కానీ, అవును, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఏదో ఉంటుంది ప్రతి సినిమాలో. అండ్ కోంటే కోటి విషయానికి వచ్చేటప్పటికి మీరు చాలా నమ్మి ఒక గ్యాంగ్స్టర్ మూవీ చెప్పాలని చెప్పి ఫిక్స్ అయ్యి తీసిన సినిమా. బట్ అదే టైంలో సర్వా కూడా మిమ్మల్ని బలంగా నమ్మారు. ఆ ప్రాజెక్టు ఆన్బోర్డ్ అవ్వడానికి మీకు శర్వానే బ్యాకప్ అనుకుంటాను, అంటే ఫుల్ ఫ్రిడ్జ్డ్గా మిమ్మల్ని నమ్మి ఇచ్చింది. సో ఓకే, సో ఇప్పటికీ మీరు మీ దాంట్లోనే ఉంటుంది అనుకుంటా సినిమా. మా దగ్గర కూడా ఉంది కోంటే కోటి, మా ఐడ్రీమ్ నెట్వర్క్. కింద కామెంట్స్లో చూస్తే సినిమాని లవ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ అది చాలా లిమిటెడ్ పీపుల్కి పాజిటివ్ రీచ్ వెళ్ళి ఆగిపోయింది అనమాట. ఎక్కడ దెబ్బ కొట్టిందంటారు? సినిమాగా బాగుంటుంది, రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అయ్యింది, బట్ కమర్షియల్ లైను ఎక్కడ దెబ్బ తిరిందంటే దేనికి అంటే పోస్ట్ మార్టం అనాలిసిస్ ఐ థింక్ ఒకటేంటంటే సినిమా కంప్లీట్ చేయడానికి మాకు టైం సరిపోలేదు యాక్చువల్లీ. కరెక్ట్గా పోస్ట్ ప్రొడక్షన్ టు రిలీజ్ డేట్ మనం అనుకునేది వేరే అండ్ సడన్గా మనకి చెప్పింది వేరే అయింది. అంటే రిలీజ్ డేట్ చాలా దగ్గర వచ్చేసింది అనమాట. సో దానికి పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయడానికి అసలు అవకాశం లేకుండే. అంటే 28th డిసెంబర్ వింతగా ఉంటుంది ఆ డేట్, అంటే ఇయర్ ఎండ్కి, యూనో. సో ద టైమింగ్ వాజ్ ఇన్ గ్రేట్ ఈదర్. I think these would be the two factors, you know. And of course, there are. I think fundamentally these two things didn't work out in the film. Kani, it was a very daringly different kind of attempt. Telugu cinema lo. I think I don't have the stats to prove it. Kani, appudlo it was the first film. Appude red camera la vanni vachi. It was one of the first mainstream Telugu films to be shot on digital. See, oka pulp fiction, noir, crime drama, heist, ilanti genre koncham kotta for Telugu audiences. దాన్ని మనం సరిగ్గా ప్రమోట్ అండ్ మార్కెట్ చేయలేకపోయాం. అసలు ఎలాంటి సినిమా ఇది, ఏం చూడపోతున్నారు అనేది ప్రిపేర్ చేయడానికి టైం కుదరలేదు. కానీ బేసిక్ ఈథాస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్, ఇప్పుడు మన ట్రైన్ స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేసేటప్పుడు కొన్ని బుక్ షాప్లు ఉంటాయి కదా, ఆ బుక్ షాప్లో కొన్ని డిటెక్టివ్ స్టోరీలు ఉంటాయి, బ్యాంక్ రాబరీ స్టోరీలు, వైలెంట్ స్టోరీస్. అలాంటి ఒక సినిమా ఇది. ఇట్స్ బేస్డ్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ సార్ట్ ఆఫ్ జానర్. అయితే